సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి వివరాలతో contact@sumanTV.comకి మెయిల్ చేయండి. నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. క్రితం వీడియోలన్నీ మీరు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ ప్రోత్సాహంతో నేను మరికొన్ని వీడియోస్ చేస్తున్నాను. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి చాలా సింపుల్ టాపిక్, కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను నేను. క్రితంసారి నేను వీడియోలో మీకు చెప్పినప్పుడు కిందటిసారి అంటే ఒక వాక్యం అనేది ఎంత ఇంపార్టెంట్, దానికి పదాల అమరిక అంటే వర్డ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అని నేను మీకు చెప్పాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పినప్పుడు. సో ఇవాళ మనము అసలు ఆ సెంటెన్స్ అంటే ఏంటి, సెంటెన్స్లు ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు ఆ ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జస్ట్ ఫాలో అవ్వండి. సింపుల్గా మీరు డే టు డే లైఫ్లో వాడేటువంటి సెంటెన్సెస్ అసలు ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఏ సెంటెన్స్ ఏ సందర్భానికి తగ్గట్టుగా వాడాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెంటెన్స్ అంటే ఏంటి అంటే కొన్ని పదాల అమరికనే మనం సెంటెన్స్ అంటాము. మరి ఆ సెంటెన్స్ అనేది ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి అ మీనింగ్ఫుల్ సెంటెన్స్. అంటే మనం ఏవైతే వర్డ్స్ అరేంజ్ చేస్తున్నామో అవి ఒక కరెక్ట్ ఆర్డర్లో ఉంటేనే అదొక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతుంది. ఇది సర్వసాధారణంగా అందరికీ, అంటే వినే ప్రతి ఒక్కరికి ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ రాంగ్ యూ కెన్ మేక్ ఇట్ అవుట్. తప్పు సెంటెన్స్ అనుకోండి, ఈజీగా మనము గుర్తుపట్టవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏదైతే సెంటెన్సెస్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయనేది నేను మీకు చెప్తాను. ఎందుకు అంటే ప్రతి లాంగ్వేజ్కి, అంటే మీరు డెప్త్గా గ్రామర్ నేర్చుకోవాలనేది ఇక్కడ నా ఇంటెన్షన్ కాదు, కానీ మీకు ఒక అవగాహన అనేది ఉండాలి. ఎందుకు అంటే లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్నప్పుడు అంటే అసలు ఏంటి అనేది కొంచెమన్నా దాని గురించి మనకు డీటెయిల్స్ తెలిసి ఉండాలి. మనం ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడానికి బేసిక్గా భయపడేది ఎందుకు అంటే ఎక్కడ తప్పు చేస్తామో, లేదా నేను మాట్లాడేది తప్పేమో, ఎదుటి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఒకవేళ నేను తప్పు మాట్లాడితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారనే ఉద్దేశంతో మనము బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటాము. సో అందుకని బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం నేను మీకు ఈ టాపిక్స్ చెప్తున్నాను. ఇవి యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇలాగే నేర్చుకోవాలని కాదు, ఒక జనరల్ అవగాహన అనేది తెచ్చుకోండి. ఇది చాలా ఈజీ, మీరు ఒకసారి ఫాలో అయితే మీకు ఎంత ఈజీయో తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనకి కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చేసి మొత్తము 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్. సెకండ్ వచ్చేసి అఫర్మేటివ్. థర్డ్ వచ్చేసి ఇంట్రాగేటివ్. ఫోర్త్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ. ఇవి మనకున్నటువంటి 4 రకాలైనటువంటి వాక్యాలు అనమాట, అంటే సెంటెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇప్పుడు నేను మీకు విడివిడిగా ఒక్కొక్క దాని గురించి విత్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పాను కదా, మీకు ఇందులో మొదటిది వచ్చేసి అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్. అసర్టివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ రైటింగ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సెంటెన్స్ అనేటువంటిది ఇక్కడ ఐ యామ్ రైటింగ్ అంటే నేను ఒకటి డిక్లేర్ చేస్తున్నాను, అంటే ఖచ్చితంగా చెప్తున్నాను నేను రాస్తున్నాను అని. సో ఇందులోనే మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. అదేంటి అంటే పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్. సో ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా పని పాజిటివ్గా చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్. సో ఐ యామ్ రైటింగ్ అనేటువంటిది దిస్ ఈజ్ అ పాజిటివ్ సెంటెన్స్. ఈ పాజిటివ్ సెంటెన్స్ని మనము అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా అంటాము. ఇందులోనే చిన్న చేంజ్ తోటి మనము దీన్ని నెగటివ్ చేయొచ్చు. అది ఎలా అంటే సింపుల్, నేను ఇక్కడ నాట్ అనేటువంటి ఒక నెగిటివ్ వర్డ్ని, అంటే నాట్ అనే దాన్ని వాడాను అనుకోండి, ఐఎమ్ నాట్ రైటింగ్. సో ఇక్కడ మీకు దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్, దిస్ ఈజ్ నెగటివ్. అంటే చిన్న చేంజ్ తోటి మీరు ఏదైతే పాజిటివ్ సెంటెన్స్ ఉందో దాన్ని నెగిటివ్గా చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు ఇది జస్ట్ ఒక చిన్న సింపుల్ సెంటెన్స్ నేను చెప్పినటువంటిది. మీరు ఏదైనా రాయొచ్చు, ఐ యామ్ డాన్సింగ్, ఐ యామ్ రన్నింగ్ అలా. సో దాన్ని నాట్ యాడ్ చేసి మీరు నెగిటివ్ సెంటెన్స్గా మార్చుకోవచ్చు.
రెండవ రకమైన సెంటెన్స్ వచ్చేసి మనకి ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇక్కడ మీకు ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎలా అయితే మనకి అసర్టివ్ ఇంకా డిక్లరేటివ్లో పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంది కదా, సో ఇందులో కూడా మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే దీంట్లో మనము ఫస్ట్ కమాండ్ ఆర్ ఆర్డర్, అంటే ఆ వాక్యం ద్వారా మనం ఒక కమాండ్ని కానీ లేదా ఆర్డర్ని కానీ ఇస్తున్నాం. తర్వాత రిక్వెస్ట్, డిజైర్ అంటే మన ఒక కోరిక చెప్పడం అన్నమాట. నెక్స్ట్ అడ్వైస్, సలహా ఇస్తాం కదా అది చెప్పడం. సో దీనికి నేను మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము కమాండ్ ఆర్ ఆర్డర్ అని చెప్పాం కదా. కమాండ్ ఆర్ ఆర్డర్లో మనము ఏంటి అంటే ఇట్స్ లైక్ అ షార్ట్ సెంటెన్స్. అంటే మనం ఎవరినైనా కమాండ్ చేసేటప్పుడు షట్ ద డోర్, సిట్ డౌన్, క్లోజ్ ఇట్, కీప్ క్వైట్, అవి ఎలా ఉన్నాయి అంటే వినడానికి ఒక కమాండ్ ఇస్తున్నట్టుగా, అంటే వీఆర్ ఆర్డరింగ్ సంబడి, అంటే మనం ఎవరికో ఆర్డర్ చేస్తున్నట్టుగా ఉంది. దెర్ ఈజ్ నో పొలైట్నెస్, మనం అక్కడ ఎట్లాంటి పొలైట్నెస్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. ఇట్స్ లైక్ అ ఫ్రేజ్, యాక్చువల్లీ చిన్న సెంటెన్స్ అనమాట. సో వాటిని మనము కమాండ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాము, ఆర్డర్ ఆర్ కమాండ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. ఎగ్జాంపుల్ చెప్పాను కదా నేను మీకు, షట్ ద డోర్, సిట్ డౌన్. సో ఇలా ఇవి ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ వచ్చేసి రిక్వెస్ట్ అని చెప్పాను. ఇది మీకు తెలిసిందే, మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేసేటప్పుడు ప్లీజ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం కదా. సో నేను ఇక్కడ ఏదైతే షట్ ద డోర్ అన్నానో సేమ్ ఒకవేళ తీసుకున్నట్లయితే మీరు ఎగ్జాంపుల్, ప్లీజ్ షట్ ద డోర్. కానీ ఇందులో మీకు వాయిస్లో ఏదైతే ఇందాక మీరు కమాండ్ అనేది చూపించారో వాయిస్లో ఇంపొలైట్నెస్ కానీ కమాండ్ అనేది అది కనిపించదు. బికాజ్ ఇట్స్ అ పొలైట్ సెంటెన్స్. ప్లీజ్ షట్ ద డోర్, ప్లీజ్ సిట్ డౌన్, దయచేసి కూర్చోండి అని. అంటే ఒక పదాన్ని చేర్చడం వల్ల ఆ వాక్యం అంటే దాని టైప్ ఆఫ్ థింగ్ అనేది మారిపోయింది టోటల్గా, అంటే అక్కడ పొలైట్నెస్ అనేది యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మీకు నేను చెప్పింది డిజైర్. డిజైర్ అంటే ఏంటి, మనకు కోరికలు ఉంటాయి కదా, సో అవి చెప్పడం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఐ విష్ టు డాన్స్, అంటే నాకు డాన్స్ చేయాలని ఉంది. ఐ విష్ టు గో అబ్రాడ్, నాకు అబ్రాడ్ వెళ్ళాలని ఉంది. సో ఆ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని మనము విష్ అంటాము. సో అది అంటే డిజైర్ చెప్పేటువంటిది, అంటే మన కోరికని చెప్పడానికి యూజ్ చేస్తామన్నమాట. సో దీని ఎగ్జాంపుల్ వచ్చేసి, ఐ విష్ టు బికమ్ అ స్టార్. ఈవెన్ యూ కెన్ రైట్ దట్ ఆల్సో. అంటే మీ డిజైర్ ఏమైతే ఉందో సో అది మీరు రాయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇందులోనే 4th టైప్ నేను మీకు చెప్పాను కదా. సో 4th టైప్ వచ్చేసి అడ్వైస్. అడ్వైజ్ అంటే మనము జనరల్గా అడ్వైజెస్ ఇస్తూ ఉంటాం కదా, సలహా ఇస్తాం కదా. సో అది సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరికైనా సలహా ఇస్తున్నారు, ఈట్ ఎగ్ ఎవ్రీడే, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, అంటే మీరు ఎవ్రీడే ఎగ్ తినండి, ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఆర్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, ఎవ్రీడే మీరు ఎక్సర్సైజ్ చేయండి, అది మీ హెల్త్కి చాలా మంచిది. సో ఇలా మనకి నేను ఏదైతే ఇంపరేటివ్ సెంటెన్స్ చెప్పానో అందులో మళ్ళీ 4 సబ్ టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెసే, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్ని చెప్పడానికి యూజ్ చేసేటువంటివి. ఇది దీని ఎగ్జాంపుల్. తర్వాత మెయిన్ దాంట్లో మనము ఫస్ట్ అసర్టివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ చెప్పాము, తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్ చెప్పుకున్నాము. థర్డ్ వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఆ సెంటెన్స్ టైప్లోనే మీకు అర్థమైపోతుంది. ఇట్స్ ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ అంటే జనరల్గా ఇంట్రాగేషన్ అంటారు కదా, అంటే క్వశ్చనింగ్. సో ఎవరినైనా మనము క్వశ్చన్ చేయడం. ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్కి అంటే జస్ట్ జనరల్గా గుర్తుపట్టాలి అంటే కనుక ఇట్స్ అ క్వశ్చన్. సో దాని ఎండ్ వచ్చేసి మనకి ఏదైతే అసర్టివ్ సెంటెన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, సబ్జెక్ట్తో మొదలవుతుంది జనరల్గా. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ అ క్వశ్చన్ మార్క్ తోటి మనకి ఎండ్ అవుతుంది అనమాట.
అంటే ఇవి బేసిక్గా క్వశ్చన్స్, మనం ఎవరినైనా క్వశ్చన్ చేయాలి అన్నప్పుడు యూస్ చేసేటువంటివి అనమాట. సో ఇక్కడ మనకి నేను ఒక చిన్న తమాషా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యూ క్యాన్ కుక్ అనేటువంటిది ఇది అసర్టివ్ సెంటెన్స్ కదా, అంటే మామూలు జనరల్ ఒక సెంటెన్స్. దీన్ని నేను ఒకవేళ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చేయాలి అంటే ఈ క్యాన్ని ముందుకు తీసుకొచ్చేస్తాను. క్యాన్ యూ కుక్ అంటే క్వశ్చన్ అయిపోతుంది అది. సో ఇలాగా అంటే మనము ఇక్కడ ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో దాన్ని ముందుకు తీసుకొచ్చేసాను నేను, సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చి దాని తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. యు ఆర్ కమింగ్ అంటే నువ్వు వస్తున్నావు అనేది. సో దేన్ని మనం క్వశ్చన్ లాగా రాసుకోవాలనుకోండి, ఆర్ యూ కమింగ్, నువ్వు వస్తున్నావా, ఇది ఒక క్వశ్చన్ అయిపోతుంది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఎవరినన్నా మనం క్వశ్చన్ చేయడం అంటే క్వశ్చన్స్కి యూజ్ చేసేటువంటి సెంటెన్సెస్నే ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అని మనము అంటాము. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి అంటే మన యొక్క ఏవైతే సడన్ ఫీలింగ్స్ ఉంటాయో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసే సెంటెన్స్ అనమాట. ఇట్ కెన్ బి ఎనీథింగ్, హ్యాపీ కావచ్చు, సారో కావచ్చు, అంటే బాధ కావచ్చు, ఏదైనా మనం సడన్గా వచ్చేటువంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసే సెంటెన్సెస్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఇందులో సేమ్ మనకు ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఎలా అయితే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుందో ఈ సెంటెన్సెస్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సైన్ తోటి ఎండ్ అవుతాయి అన్నమాట. అంటే సెంటెన్స్ చివరిలో మనకి ఈ ఎక్స్క్లమేటరీ సైన్ అనేటువంటిది ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నాను, గమనించండి. వాట్ అ బ్యూటిఫుల్ కలర్ అంటే ఆ కలర్ నాకు బాగా నచ్చింది. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్. నేనేమంటున్నాను, వాట్ అ బ్యూటిఫుల్ కలర్ అంటున్నాను. అంటే నేను ఇక్కడ ఎక్స్క్లెయిమ్ చేస్తున్నాను, నా యొక్క ఆశ్చర్యాన్ని అలా వ్యక్తపరుస్తున్నాను అనమాట. సో ఇంకొకటి తీసుకున్నట్లయితే అంటే దీని కోపానికి కూడా నాకు సడన్గా ఎవరి మీద కోపం వచ్చింది, దెన్ ఆల్సో ఐ కెన్ యూజ్ హౌ రూడ్ యు ఆర్. ఎంత రూడ్ నువ్వు అంటే ఎంత కఠినంగా ఉన్నావు అంటే ఎవరి మీద నాకు సడన్గా అలా ఎక్స్ప్రెస్ చేయాలనిపించింది అనుకోండి, హౌ రూడ్ యు ఆర్. మీరు ఇక్కడ ఈ రెండు సెంటెన్సెస్ గమనించినట్లయితే అంటే వీటిల్లో మీరు వర్డ్స్ అనేటువంటివి ప్లేస్మెంట్ చూసినట్లయితే అవి డిఫరెంట్గా ఉన్నాయి. నార్మల్ సెంటెన్స్ లాగా ప్లేస్మెంట్ ఉండదు. సో ఎందుకు ఇలా అంటే మనం ఏదైతే చెప్తున్నామో, ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఎఫెక్టివ్గా అదర్ పర్సన్కి రిసీవ్ అవ్వటానికి, అంటే మనం చెప్పేటువంటిది యాప్ట్గా వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి, కొంచెం స్ట్రాంగ్గా చెప్పడానికే ఇలా వర్డ్స్ అనేటువంటివి యూస్ చేస్తామన్నమాట. ఇలా చేంజ్ చేసి యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో వెన్ యూ ఆర్ యూజింగ్ దిస్ సెంటెన్స్ యాప్ట్గా వాట్ ఎవర్ యూ ఆర్ ట్రయింగ్ టు కన్వే ఇట్ విల్ రీచ్ టు ది అదర్ పర్సన్, వాళ్ళకి అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ సెంటెన్సెస్ మనం నార్మల్గా కూడా రాయొచ్చు. వాట్ అ బ్యూటిఫుల్ కలర్ అన్నాను కదా. సో అది నార్మల్ సెంటెన్స్ రాయాలి అంటే ఈ వాక్యాలని మనము నార్మల్ సెంటెన్సెస్ అంటే నేను వేరే రకంగా రాస్తాను, మీకు అనేది ఆ ఇంపాక్ట్ ఎలా తగ్గుతుందో మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ సెంటెన్స్ వాట్ అ బ్యూటిఫుల్ కలర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దానికి సింపుల్ సెంటెన్స్ రాసినట్లయితే ఇట్ ఈజ్ అ బ్యూటిఫుల్ కలర్, అంతే కదా దాని అర్థము. అంటే అదొక బ్యూటిఫుల్ కలర్. సో ఇక్కడ నాకు అంటే నేను మామూలుగా చెప్పినట్టే ఉంది కదా, ఇట్స్ అ బ్యూటిఫుల్ కలర్ అంటే మీకు అంతగా రీచ్ అవ్వకపోవచ్చు. సెకండ్ సెంటెన్స్ హౌ రూడ్ యు ఆర్ ఆర్ హౌ రూడ్ ఆర్ యూ. సో ఆ సెంటెన్స్ని నార్మల్గా రాశాను అనుకోండి, యు ఆర్ వెరీ రూడ్. ఆ ఇంపాక్ట్ అనేది తెలియట్లేదు కదా, యు ఆర్ వెరీ రూడ్, దట్స్ ఇట్. సో ఇదన్నమాట డిఫరెంట్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఏవైతే చెప్తామో అవి అలా వర్డ్స్ అనేటువంటివి డిఫరెంట్ ప్లేస్మెంట్ తోటి మనము ఎఫెక్టివ్గా అదే ఎదుటి వాళ్ళకి రీచ్ అవ్వడానికి చెప్పేటువంటివి. సో ఓవరాల్గా మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్లో నేను మళ్ళీ ఒకసారి మీకు మొత్తం రివైజ్ చేస్తాను. సో మనకి మొత్తం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్, అందులో 2 ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. సో చిన్న చేంజ్ తోటి మనము పాజిటివ్ నెగిటివ్ చేసుకోవచ్చు. సెకండ్ ఈజ్ లైక్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ అగైన్ ఈజ్ 4 టైప్స్, అంటే అందులో మళ్ళీ 4 సబ్ టైప్స్ ఉన్నాయి.
ఫస్ట్ ఈజ్ ఆర్డర్ అండ్ కమాండ్, రెండవది వచ్చేసి రిక్వెస్ట్, థర్డ్ డిజైర్, ఫోర్త్ది వచ్చేసి మీరు అడ్వైస్ చేయడం ఎవరికైనా. తర్వాత థర్డ్ మెయిన్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసి మీకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కింగ్ క్వశ్చన్స్, అంటే ఎదుటి వాళ్ళని క్వశ్చన్స్ అడగడం. తర్వాత ఫోర్త్ టైప్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ, అంటే మనం ఏదైనా సడన్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూస్ చేసేటువంటిది. మొత్తానికి ఇవన్నీ కూడా సెంటెన్సెసే, చిన్న చిన్న మార్పుతోటి మనము ఏ సందర్భానికి ఏ సెంటెన్స్ యూస్ చేయాలనేటువంటిది ఇందులో నేను మీకు కవర్ చేశాను. వ్యూవర్స్, మీరు ఈ వీడియో చూసారు కదా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడంలో. ఇంకా చాలా వీడియోస్ కోసం, అంటే మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.